జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెప్పాలంటే ఫస్ట్ విద్య. నాడు నేడు ద్వారా స్కూల్లో గతంకి ఇప్పుడు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే 19లో ఓట్లేసేపోయిన వాళ్ళు ఒకసారి స్కూల్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఓట్లేసేపోయినప్పుడు స్కూల్ ఎలా ఉందో ఫస్ట్ విద్యతో మొదలుపెట్టాడు. ఆరోగ్యశ్రీని ఎన్నో వేల దానిలోకి ఆరోగ్యశ్రీ కలిపేసినాడు వ్యాధుల్ని. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మేము ముఖ్యంగా ఇంత సమయమైనా ఉన్నామంటే కారణం ఆయన చేసిన మంచి వల్లే. దాదాపుగా మాకు ఇచ్చిన షెడ్యూల్ 2:30కి 2:30కి వస్తాడని ఇచ్చారు. ఇప్పుడు టైము 7:30. దాదాపు ఇన్ని గంటల ఆలస్యమైనా మేము చేస్తున్నామంటే కారణం జగన్ అన్నను సీఎం చేయడం. 175 కొట్టాలా గుంతక. ఒక్క నిమిషం దీని గురించి ఒక్క విషయం నేను చెప్తా. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే ఎస్సీలని పక్కన కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలని నా ఎస్టీ నా బీసీ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు జగన్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి ప్రియారిటీ కులం చూడలే మతం చూడలే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. మా పామిడికే చూసుకుందాం ఎన్నో నామినేటెడ్ పదవులు అయితేనేమి డిస్ట్రిక్ట్ వైడ్ కూడా ఎన్నో పదవులు ఇచ్చినాడు. గుంతకల్లు విషయంలో అయితేనేమో గతంలో జిల్లాలో ఫస్ట్ ప్లేస్ 50,000 మెజార్టీతో గెలిచినా మీసారి 1,00,000 ఓట్లతో ఖచ్చితంగా వెంకటరామరెడ్డిని గెలిపించుకుంటాం. గుంతకల్లులో వైసీపీ నుంచి అభ్యర్థి అక్కడ మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఏమీ రాదు. అక్కడ చెత్తని ఇక్కడ డస్ట్బిన్ లో వారేస్తాం మేము అంతే. అక్కడ చెత్తని ఇక్కడ డస్ట్బిన్ లో వారేస్తాం. అక్కడ ఏం జగనన్న ఫిల్టర్ చేసినాడు. జగనన్న ఫిల్టర్ చేసిన చెత్తని పక్కన పడేసినాడు. ఆ చెత్తని చంద్రబాబు నాయుడు ఎరుకున్నాడు. ఆ చెత్త ఇక్కడ మేము యాక్సెప్ట్ చేయలేము. మేము జగనన్ననే చూస్తాం. మధ్యలో ఇక్కడ ఎవరు చూడం. జగనన్ననే చూస్తాం, వెంకటరామరెడ్డి అన్ననే చూస్తాం. 1,00,000 ఓట్లతో గెలిపిస్తాం. జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో మేము ఉంటాం ఖచ్చితంగా. ఫస్ట్ విన్నింగ్ మాదే. మధ్యాహ్నం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. రాత్రి 2 అయినా వెయిట్ చేస్తాం. ఈడే తిండి తిప్పలన్నీ మానేసి ఈడే కూర్చుంటాము. మా జగన్మోహన్ మళ్ళీ సీఎం చేసి కూర్చోబెట్టుకుంటాము. విమర్శిస్తున్నారు కదన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడని. కుల ప్రాంత ఏది లేకోకుండా ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి పొందినారు. ఎవరు తీసుకోవాలన్నా విద్యాకానుక తీసుకున్నారు, అమ్మఒడి తీసుకున్నారు. ఇంకా ఏం చేయలేదని ఏం చెప్తున్నారన్న స్టూడెంట్స్కి. వైద్యం కానీ నీళ్లు కానీ రైతులకు కానీ అన్నీ అందినాయన్నా. ఊరికనే ఓర్వలేక అన్ని పార్టీలు కలిసి ఒకరిని ఎదుర్కోలేక ఇంకొక 10 పార్టీలు కానీ కలుపుకొని రమ్మన్నా. జగనే సీఎం మళ్ళా. జై జగన్, జై జగన్. ఒక టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇచ్చాడంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. అదేనా అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మన సమాజంలో మనుషులు కాదా? పేదవాడు ఏం ఎదగకూడదు అన్న ఎప్పుడు. పై ఉన్నోళ్ళే బాగుపడాలా ఎప్పుడన్నా కానీ. పేదవాడు అన్న ఆయన ఏం టిప్పర్ లారీ దొరుకునేవాడు ఎమ్మెల్యే కాకూడదని ఏం రాజ్యాంగంలో రాసినారన్న. ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలా, ప్రతి ఒక్కరికి గెలిచాలనేదే జగనన్న ఇది ఒక లక్ష్యం అన్నమాట. అదే చెప్పినాడు కదన్న, బలహీన వర్గాలు వాళ్ళే నా ఊపిరి అని చెప్పినాడు జగనన్న. కార్యకర్తలే నా ఊపిరి అనుకొని నమ్మేవాడే జగనన్న. లెక్కకి నోట్లకి మందుకి తిరిగే వాళ్ళం కాదన్నా. మేమంతా స్టూడెంట్స్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్ మాకు ఇస్తాడు. సాగులో 10,000 ఇస్తాడు. నేసే వాళ్ళకి 24,000 ఇస్తాడు. రైతులకి రుణమాఫీ ఒడుగురు మండలం ఎంత ఎకరాకి వచ్చేసి 23,000 ఇస్తాడు. ఎకరాకి 23,000 నేను తిన్నాం. జీడు నవ్వుడు ఇస్తాడు మాకు జగన్. 23,000 తిన్నాం మేము. మాకు జగనే కావాలా. మాకు జగనే ముఖ్యమంత్రి కావాలా. మా ఇష్టం. మాకు జగన్ కావాలా. మనకు ముఖ్యమంత్రి కావాలా. మాకు జగన్ కావాలా.